వైద్యమా దోపిడీ పైత్యమా? వైద్యం పేదల సొమ్ము హారతి కర్పూరం. ప్రజల రక్తం ఆస్పత్రులకు నైవేద్యం. వైద్యం అంటే హైదరాబాదేనా? సర్వరోగ నివారిణి హైదరాబాద్లోనేనా? జిల్లాల నుంచి నిత్యం ఎన్ని వందల మంది అత్యవసర చికిత్స కోసం వస్తున్నారో తెలుసా? నిత్యం వైద్యం పేరుతో ఎన్ని కోట్ల వ్యాపారం జరుగుతుందో అర్థమవుతుందా? అన్నింటికీ హైదరాబాదేనా? జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఏం చేస్తున్నట్లు? ఉమ్మడి జిల్లాలో ఉన్న వందల ఆసుపత్రుల్లో ఏం వైద్యం చేస్తున్నట్లు? జిల్లాకు మెడికల్ కాలేజ్ ఎందుకు పెట్టినట్లు? వరంగల్ లాంటి నగరాలలో కూడా మెరుగైన వైద్యం ఎందుకు అందడం లేదు? సరైన వైద్యం అందకున్నా జిల్లాల్లో లక్షలకు లక్షలు ఎందుకు వసూలు చేస్తున్నట్లు? ప్రభుత్వ ఆసుపత్రులు ఎందుకు? ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఉన్నదెందుకు? నిమ్స్ ఉండగా ప్రైవేటులు ఎందుకు? ఎలాంటి సమస్యకైనా యశోదలే ఎందుకు? ప్రజల ఆరోగ్యాలతో ఈ ఆటలెందుకు? ఆరోగ్యశ్రీ పథకాలతో ప్రైవేటుకు దోచిపెట్టడం ఎందుకు? అదే చదువు, అదే వైద్యం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎందుకు జరగదు? ప్రభుత్వ వైద్యం బలోపేతం చేయరెందుకు? ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాయకులు వైద్యం ఎందుకు చేయించుకోరు? ప్రైవేటు హెల్త్ ఇన్సూరెన్స్ల మోసాలపై ప్రభుత్వాలు స్పందించవెందుకు? హైదరాబాద్ వైద్యంలో సర్వరోగ నివారణ? తెలంగాణలోని ఏ మారుమూల ప్రాంతం నుంచైనా వైద్యం కోసం హైదరాబాద్ రావాల్సిందేనా? తెలంగాణలోని ఉమ్మడి జిల్లాలో కొన్ని వందల ఆసుపత్రులు ఉన్నాయి. కొత్తగా ఏర్పడిన జిల్లాల్లోనూ పదుల సంఖ్యలో ప్రైవేటు ఆసుపత్రులు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలే కాకుండా కొత్త జిల్లాల్లో ప్రభుత్వ ఆసుపత్రులు వెలిశాయి. వీటికి తోడు కొత్త జిల్లా కేంద్రాలలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ప్రైవేటు మెడికల్ కాలేజీలు అదనం. ఇన్ని ఆసుపత్రులు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నప్పటికీ యాక్సిడెంట్లు జరిగి ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లిన వారిని వెంటనే హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికో, ఉస్మానియాకో, పెద్ద కార్పొరేట్ ఆసుపత్రులకో రిఫర్ చేసి చేతులు దులుపుకుంటారు. ఇక అత్యవసర కేసుల విషయంలో జిల్లా ఆసుపత్రుల్లో గంటలు హైదరాబాద్ తీసుకెళ్తేనే ప్రాణాలు నిలుస్తాయని భయపెట్టిస్తారు. నిత్యం తెలంగాణ జిల్లాల నుంచి కుయి కుయి అంటూ కొన్ని వందల అంబులెన్స్లు హైదరాబాద్ వచ్చేస్తున్నాయి. వరంగల్ జిల్లా కేంద్రంలో ఎంజీఎం ఆసుపత్రి ఉంది, మెడికల్ కాలేజీ ఉంది, ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఉన్నాయి, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అనేకం ఉన్నాయి. అయినా అనారోగ్యంతో వచ్చేవారి ప్రాణాలకు గ్యారంటీ లేదు. వైద్యమా కాసుల పైత్యమా? ప్రైవేటు వైద్యం అంటేనే ప్రజలు హడలెత్తిపోతున్నారు. రోగమొస్తే వైద్యం ఎలా అని కంగారు పడుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా రాజకీయ పార్టీలు ముందుగా చెప్పే మాటలు విచిత్రంగా ఉంటాయి. ఎప్పుడూ ప్రజలను మోసం చేస్తూనే ఉంటాయి. దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా హెల్త్ పాలసీలు తీసుకుంటారు. రకరకాల ప్రైవేటు కంపెనీలు కూడా పాలసీలు అమలు చేస్తున్నాయి. కానీ గ్రామీణ ప్రాంతాల ప్రజలు హెల్త్ పాలసీలు చెల్లించుకోలేరు. అది ఆ ప్రజల్లో చైతన్యం లేకనో, వారికి అవగాహన లేకనో కాదు. కానీ ఆ సమయానికి వారికి ఆర్థిక స్తోమత చాలక వేల రూపాయల పాలసీ కంపెనీలకు చెల్లించలేక సతమతమవుతుంటారు. అందుకే ఎల్ఐసి లాంటి జీవిత బీమాలను చెల్లించే ప్రజలు హెల్త్ స్కీములు చెల్లించుకోలేరు. అది వారి బలహీనత కాదు, జీవితం మీద భరోసా లేక. ఎందుకంటే ఎల్ఐసి లాంటి పాలసీల వల్ల ఆఖరుకు లాభమే, తమ కుటుంబాలకు ఆర్థిక తోడ్పాటు ఉంటుందన్న నమ్మకం. అదే హెల్త్ ఇన్సూరెన్సులు చెల్లించడం వారికి తలకు మించిన భారం. ఇదిలా ఉంటే విద్యా వైద్యం గురించి ఎన్నికల సమయంలో ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పే రాజకీయ పార్టీలు గెలిచాక ప్రజల ఆరోగ్యాలను గాలికి వదిలేయడం అలవాటు చేసుకున్నారు. ప్రజలు కూడా ప్రశ్నించడం మానేశారు. ప్రభుత్వాల అలసత్వం, నిర్లక్ష్యం ప్రైవేట్ ఆసుపత్రులకు దోచిపెట్టడం అలవాటు చేసుకున్నారు. ప్రభుత్వాలను ప్రైవేట్ ఆసుపత్రులు బ్లాక్మెయిల్ చేయడం నేర్చుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భవ అటువంటిదే, రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ అటువంటిదే. గత 20 సంవత్సరాలుగా ఆరోగ్యశ్రీ అమలవుతుంది. ప్రజల ఆరోగ్యాలు మెరుగవుతున్నాయా? ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం ఉచితంగా పూర్తి స్థాయిలో అందుతుందా? ప్రైవేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ కాకుండా లక్షల రూపాయలు అదనంగా వసూలు చేయడం లేదా? అయినా ప్రజల ప్రాణాలు తోడేయడం లేదా? ప్రజల సొమ్ము పోయి ప్రభుత్వ సొమ్ము తీసుకుని ఎంతమంది ప్రాణాలు కాపాడుతున్నారు? లెక్కలు చూస్తే భయంకరమైన నిజాలు వెలుగులోకి వస్తాయి. వైద్యం పేదల సొమ్ము హారతి కర్పూరం. వైద్యం కోసం ఆసుపత్రికి వస్తే చాలు ప్రజల సొమ్ము హారతి కర్పూరమే. ప్రజల రక్తం తాగుతున్నారు. అయినా ప్రభుత్వాలు స్పందించడం లేదు. ఎందుకంటే రాజకీయ పార్టీలకు కూడా కార్పొరేట్ ఆసుపత్రులు కోట్లాది రూపాయల ఫండ్స్ ఇస్తున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రులు ప్రజల రక్తం తాగుతున్నాయి. ప్రజలు కష్టపడి సంపాదించుకున్న సొమ్ము చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో వచ్చిన వారిని కూడా టెస్టుల పేరుతో సగం దోచేస్తున్నారు. వైద్యం పేరుతో ఆసుపత్రులు ప్రజల సొమ్మును నైవేద్యం చేసుకుంటున్నారు. నిత్యం వైద్యం పేరుతో నియోజకవర్గ స్థాయి నుంచి హైదరాబాద్ కార్పొరేట్ ఆసుపత్రుల దాకా ఎన్ని కోట్ల వ్యాపారం జరుగుతోందో అర్థమవుతుందా? ప్రభుత్వాలు అసలు ఆరా తీస్తున్నాయా? జిల్లాకు మెడికల్ కాలేజీ ఎందుకు పెట్టినట్లు? అసలు మెడికల్ కాలేజ్ అంటే అర్థమేమిటి? విద్యార్థులను వైద్యులుగా తయారు చేసే కాలేజీలలో కూడా అధునాతన వైద్యం అందుబాటులో లేకపోతే వారికి ఏం నేర్పుతున్నట్లు? వైద్య విద్య ఎలా బోధిస్తున్నట్లు? వరంగల్ లాంటి నగరాలలో కూడా మెరుగైన వైద్యం ఎందుకు అందడం లేదు? ఇంతకన్నా దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా? ఈ వ్యవస్థలను ఎవరూ పట్టించుకోరా? నిజాం కాలం నాటి ఆసుపత్రులు తప్ప కొత్తగా ఇన్నేళ్ల కాలంలో పాలకులు వైద్య విధానంలో తెచ్చిన మార్పులేవి? ఉత్తర తెలంగాణకే తలమానికమైన వరంగల్లో నాణ్యమైన వైద్యం అందకపోవడం శోచనీయం. వరంగల్, కరీంనగర్ లాంటి ఉమ్మడి జిల్లా కేంద్రాలలో ఇప్పటికీ అనేక రకాల వైద్య సేవలు అందుబాటులోకి రాకపోవడానికి కారణమేమిటి?
కరీంనగర్ లాంటి ఉమ్మడి జిల్లా కేంద్రాలలో ఇప్పటికీ అనేక రకాల వైద్య సేవలు అందుబాటులోకి రాలేదు. కనీసం సొమ్ము లాగేయడం తప్ప ఆసుపత్రులు చేస్తున్నదేమిటి? వరంగల్ జిల్లా నుంచి నిత్యం పదుల సంఖ్యలో అత్యవసర వైద్య చికిత్స కోసం ఎందుకు వెళ్లాల్సి వస్తోంది? పైగా వరంగల్లో వైద్యం మీద నమ్మకం లేక చాలామంది హైదరాబాద్కి ఎందుకు వెళుతున్నారు? ఆరోగ్యశ్రీ అమలు చేస్తున్నామని పాలకులు చేతులు దులుపుకుంటే సరిపోతుందా? మహారాష్ట్రతో పాటు ఉత్తర భారతదేశంలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఆసుపత్రులు నిర్వహిస్తారు. పూర్తిస్థాయి ప్రైవేటు వైద్యాన్ని అక్కడ అమలు చేయడం లేదు. ప్రభుత్వాలు అనుమతించడం లేదు. దాంతో వైద్యులకు, ఆసుపత్రుల నిర్వాహకులకు, ప్రభుత్వానికి కూడా భయం పట్టుకుంది. ప్రభుత్వం వెచ్చిస్తున్న నిధుల మీద స్పష్టమైన లెక్కలుంటాయి, ఆధారాలుంటాయి. వైద్యం అందుతున్న విధానం మీద స్పష్టమైన అవగాహన పాలకులకు ఉంటుంది. పొరపాట్లు జరగకుండా నియంత్రణ ఉంటుంది. కానీ మన దగ్గర అలాంటి వ్యవస్థ లేదు. అయితే ప్రైవేట్ ఆసుపత్రులు లేకుంటే ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేసే వైద్యులు, ప్రత్యేకంగా ఆసుపత్రులు. మరీ విచిత్రం ఏమిటంటే జిల్లా వైద్యాధికారులుగా పెద్ద ఎత్తున ప్రభుత్వ జీతాలు అందుకునే వారికి కూడా ఆసుపత్రులు ఉన్నాయి. నిజానికి జిల్లా వైద్యాధికారులు ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల నిర్వహణపై నియంత్రణ కోసం కొలువు చేయాలి. కానీ ఆ కర్తవ్యాన్ని వారు ఏనాడో మర్చిపోయారు. వైద్యులుగా బాధ్యతలను ఎప్పుడో విస్మరించారు. వ్యవస్థను మొత్తం చెడగొడుతున్నారు. పేదలకు ప్రభుత్వ వైద్యం అందకుండా చేస్తున్నారు. ప్రభుత్వ ఆరోగ్యశ్రీ నిధులను దోచేయడానికి, ప్రైవేట్ ఆసుపత్రుల్లో కమిషన్లు వసూలు చేయడానికి విలువైన సమయాన్ని వెచ్చిస్తున్నారు. హైదరాబాద్ లాంటి నగరంలోనే దొంగ డాక్టర్లు, నకిలీ ఆసుపత్రులు వెలుస్తున్నాయంటే నిఘా వ్యవస్థ ఏం చేస్తుంది? ఇలా చెప్పుకుంటూ పోతే సర్వదరిద్రాలకు వైద్యశాఖ నిలయమైపోయింది. పేదలకు వైద్యం అందకుండా పోతుంది. ప్రభుత్వ నిధులు ఖర్చు తప్పడం లేదు. ప్రజల జేబులు ఖాళీ కావడం ఆగడం లేదు. అయినా వైద్యంలో ఎక్కడో లోపం జరుగుతుంది. ప్రజల ఆరోగ్యాలతో ఆటలెందుకు? ఆరోగ్యశ్రీ పథకాలతో ప్రైవేటుకు దోచిపెట్టడం ఎందుకు? అదే చదువు, అదే వైద్యం ప్రభుత్వాసుపత్రుల్లో ఎందుకు జరగదు? ప్రభుత్వ వైద్యం బలోపేతం చేయరెందుకు? ప్రభుత్వాసుపత్రుల్లో నాయకులు వైద్యం ఎందుకు చేయించుకోరు? ప్రైవేటు హెల్త్ ఇన్సూరెన్స్ల మోసాలపై ప్రభుత్వాలు ఇకనైనా స్పందిస్తాయా? చూద్దాం.